ఫైనాన్షియల్ అనలిస్ట్ అన్నారు కదా, ఇన్ జనరల్గా చాలా మందికి ఉండే క్వశ్చన్, అవుట్ ఆఫ్ యువర్ సింగింగ్ యాజ్ అ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఎక్స్పర్ట్ అని నేను చెప్పలేదు. అనలిస్ట్ అని చెప్పారు కదా, అదెంత, అది వేరే, అది ఉద్యోగ ధర్మం. చెప్పండి, వాట్స్ యువర్ క్వశ్చన్? అయితే ఇన్ జనరల్గా ఏంటంటే, ఎలాంటి సజెషన్స్ చేస్తారు మీరు సేవింగ్ కోసం అని? నేనేం చెప్తానంటే, నా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఇందులో. ఇట్స్ లైక్ మీకు ఒక 1000 రూపాయలు ఈరోజు వస్తే కష్టమైనా సరే ఒక 10 రూపాయలన్నా పక్కన పెట్టేసుకోండి. అది మీది అది రాలేదు, ట్యాక్స్ డిడక్షన్ అయిపోయింది అనుకోండి, కష్టంగా ఉన్నా, అది లేకపోతే మీకు ఈరోజు పని నడవదు అన్నా కూడా 1000 రూపాయలు అని అనుకోవద్దు దాన్ని. 10 రూపీస్ లెస్ 1000 రూపాయలు అని అనుకోండి దాన్ని. ఆ 10 రూపాయలు పక్కన పెట్టేసుకోండి. అది ఫ్యూచర్లో మీకు ఎంత యూజ్ అవుతుందో మీరు ఈరోజు దాన్ని ఇమాజిన్ చేయలేరు. ఆ పెట్టి సేవింగ్స్, ఇప్పుడు మీకు ఒక షోకి సపోజ్ ఒక 50,000 అని చెప్పారు మీకు, మీరు అందులో 10,000 మీది కాదు, 40,000 ఈరోజు నాకు వచ్చేది అనుకుని ఆ 10,000 మీరు పక్కకు పెట్టాల్సిందే. ఫోర్స్ చేసి మీకు మీరు అలవాటు చేసుకుంటే మీరు ఎప్పటికీ ఫైనాన్స్ గురించి లైఫ్లో టెన్షన్ పడాల్సిన సిచ్యువేషనే రాదు మీకు. ఎవరైనా సరే ఇది నాది కాదు, ఇది అసలు నాకు రాలేదు, వాళ్ళు ఇవ్వలేదు అని మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. ఇది ఒక్కటే సేవింగ్స్ చెయ్యడం అనేది ఒక అలవాటు చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఉండాలి. అప్పుడు మీకు 10 రూపాయలు మీది కాదు అనుకున్నప్పుడు ఈ మిగతా డబ్బులు మీరు హ్యాపీగా ఖర్చు పెట్టుకోవచ్చు. మీ ఖర్చులకి బాధ ఉండదు, మీది దేనికి బాధ ఉండదు. ఆ 10 రూపీస్ అనే బాధ మీకు ఉండదు. 10 రూపీస్ పక్కన పెట్టి మిగతా డబ్బులు మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోండి, ఎవరు అడిగారు? కానీ 10 రూపీస్ చాలా ఇంపార్టెంట్ అంటాను నేను. ఆ స్మాల్ పెట్టి సేవింగ్స్ ప్రతి దాంట్లోంచి ఇంత పోర్షన్ తీసి అక్కడ వేసేసేయండి, లైక్ ఏ పిగ్గీ బ్యాంక్ ఒక అకౌంట్లో. ఆటోమేటిక్గా రెగ్యులర్ సేవింగ్స్ పూల్ అప్ అమౌంట్ అయిపోతాయి. మీకు ఒక సర్టన్ ఏజ్ వచ్చే టైంకి మీకు కళ్ళు మూసుకుంటే అకౌంట్లో ఒక 5 నుంచి 10 లక్షలు మినిమం అమౌంట్ మీకు సేవింగ్స్లో ఉండాలి. అప్పుడే ప్రశాంతంగా ఉంటారు. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళు. అండ్ ఇంకొంతమంది సేవింగ్స్ అనేసరికి షేర్స్లో పెట్టాలా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలా, గోల్డ్ బాండ్స్లో పెట్టాలా, లేదంటే గోల్డ్ పైన పెట్టాలా, ల్యాండ్ పైన పెట్టాలా, ఇట్లాంటి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్స్ ఉంటాయి. మీరైతే ఏం చేస్తారు? మీకు ఏం ధైర్యం ఉంటే అది చేయాలంటాను, మీకు దేంట్లో ఎక్స్పర్టీస్ ఉంటే అది చేయాలంటాను. తెలియని వాటిల్లో పెట్టి మాత్రం మీరు డబ్బులు పోగొడితే చాలా మెంటల్ టెన్షన్ ఉంటుంది. నా జీవిత ఫిలాసఫీ మెంటల్ పీస్ ఉండాలి మనిషికి ఫస్ట్. అది ఉంటే అది 100 కోట్ల కన్నా ఎక్కువ. అప్పుడు మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను ఇది చేస్తే నాకు 1 కోటి రూపాయలు వస్తాయి అని చెప్పి తెలియని విషయంలో మీరు మీ జీవితాన్ని పెట్టారే అనుకోండి, ఆ 1 కోటి పోనీ ఒక సంవత్సరం తర్వాత వచ్చిన ఆ సంవత్సరం వరకు మీరు పడే టెన్షన్ మీకు తెలీదు ఏం జరుగుతుందో అక్కడ. ఎవరిస్తారు ఆ లైఫ్ అంతా మీకు వెనక్కి? నిజమే కదా. అందుకనే కూల్గా ఉండాలండి. ఎలాంటి కండిషన్ అయినా హ్యాండిల్ చేయగలుగుతారు. అప్పుడు భయంకరమైన సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయాలి అంటే లైఫ్లో 1 స్టెప్ ఇన్ ఎ టైం చాలా ఇంపార్టెంట్ థియరీ. ఆ మూమెంట్లో హ్యాపీగా ఉండాలంతే. ఉండండి. ఇప్పుడు ఇది కష్టం ఉంది, ఏడ్చేసేయండి, బాధపడండి. బాధ ఆపుకోమని నేను చెప్పను, నేను బాధపడతా. ఇప్పుడు ఏదో పెద్ద ఇక్కడ కూర్చుని పెద్ద చెప్తోంది విషయాలన్నీ అంటే ఏం ఉండవా, ఆవిడికి లేవేమో, అందరికీ ఉంటాయి. నేను అందరి ప్రాబ్లమ్స్ని రెస్పెక్ట్ చేస్తాను, చిన్నదైనా పెద్దదైనా. ఒకళ్ళకి కింద పడిపోయి దెబ్బ తగిలితే నొప్పి ఎక్కువగా ఉండొచ్చు, కొంతమందికి బ్రెయిన్ ట్యూమర్ ఉంటే నొప్పి. ఇద్దరు ఒకేలా మెయింటైన్ చేయొచ్చు దాన్ని. థింగ్స్ ఆర్ లైక్ దాట్ ఇన్ లైఫ్. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో అదే మీ లైఫ్ అవుతుంది అన్నది నా జీవిత ఫిలాసఫీ. అదే మీరు ఫాలో అవుతుంటారు అనుకుంటా. అంతేనండి. రావా ప్రాబ్లమ్స్ రావా చెప్పండి కావ్య గారు? ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్ లేని లైఫ్ ఏంటండి? ఇక్కడ ఈ షూటింగ్ ఆగి ఈ తలుపు తీసుకుని నేను బయటకు వెళ్ళిన నెక్స్ట్ మినిట్ ఐ విల్ బి అగైన్ బ్యాక్ ఇన్ టు మై లైఫ్. ఐ షుడ్ స్టార్ట్ లివింగ్, ఐ షుడ్ స్టార్ట్ మూవింగ్ ఆన్, ఐ షుడ్ స్టార్ట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు మా అమ్మాయికి రేపు పొద్దున ఏదో ప్రాజెక్ట్ ఉంది, అది నేను ఏం చేయాలి, ఇవి ఉంటాయి. ఖచ్చితంగా దేర్ విల్ బి మల్టిపుల్ ఇష్యూస్. ఫైనాన్షియల్గా కానీ లేకపోతే మామూలుగా ఫ్యామిలీ ఇష్యూస్ అందరికీ ఉంటాయండి. ఏదో ఒక చిన్న డిస్టర్బెన్సెస్
చిన్నవైనా పెద్దవైనా భయంకరమైనవి తట్టుకోలేనివి ఉంటాయి. నేనేమంటానంటే చూజ్ వన్ ప్రొఫెషన్. మీ మైండ్ని వాటన్నిటి నుంచి బయటికి తీసుకొచ్చే ఒక మార్గం మీరే ఎంచుకోవాలి. ప్రాబ్లం లేకుండా లైఫ్ ఉండదు. రాసుకోండి, రోజు అది రాసుకుని అద్దం ముందు పెట్టుకుని చూసుకోండి. నాకు చాలా బాధ అనిపిస్తుందండి, ఎందుకంటే ఇది నేను చెప్పాలనుకుంటున్నాను టీవీలో. ఎందుకంటే సూయిసైడ్స్ కేవలం మ్యాక్సిమం ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళకి ఏం చెప్పుకోవాలో తెలియక కాదు. ఫైనాన్షియల్ అనే కాదు, ఎవరితో చెప్పుకోవాలో ప్రాబ్లమ్ని చెప్తే నన్ను ఎలా జడ్జ్ చేస్తారో, నేను ఇంత పెద్ద తప్పు చేసేసానేమో, నా లైఫే ఇలా ఉంది, ఇంకెవరి లైఫ్ ఇలా లేదు అనుకోవడం వల్లే వాళ్ళకి ఆ టైంలో అంత మెంటల్ డిస్ట్రెస్ వస్తుంది అన్నది నేను అనుకుంటున్నాను. ఎందుకు ఎవరికన్నా చెప్పుకోవాలి అన్న ఇది మీకు అంత వ్యాలిడేషన్ ఎందుకు ఉండాలి? మనుషులు ఉండాలి. ప్రతి ఒక్కటి నేను చెప్తానండి, ఒకటి మీకు వేరే వ్యూ ఉంటుంది దాని మీద, మీరు ఎలా తీసుకుంటారు దాన్ని? ఏముంది అందులో అన్నారే అనుకోండి, నేను హర్ట్ అయిపోతాను. అందుకని ఫస్ట్ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి. అందరూ అలా ఉండలేరు, బట్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఒకటే లైఫ్ ఉందండి, ఒకటే లైఫ్ ఉంది, దాన్ని ఎంత బాగా చేసుకుంటారు చేసుకోండి. అన్నీ కామన్. ఇవాళ రేపు సొసైటీలో అన్నీ కామనే. ఏదైనా సరే పక్కవాడిని మనం జడ్జ్ చేయడానికి లేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు. నీకు రైట్ లేదు వాళ్ళని జడ్జ్ చేయడానికి, వాళ్ళకి రైట్ లేదు నీ లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి. అలానే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయకూడదా, వదిలేయాలా జనాలంటే కాదు. ఎంతవరకు చేయాలో అంతవరకు ఒక లిమిట్ పెట్టుకోండి. హ్యాపీగా ఉండండి. హ్యాపీనెస్ కుదిరితే ఇవ్వండి. వాళ్ళని ఏమైనా అనాలనిపిస్తే పేపర్ మీద రాసుకొని చింపేసి డస్ట్బిన్లో వేయండి. వాళ్ళ మీద అనకండి. లేదు అనాలన్న సిచ్యువేషన్ వస్తే వెళ్ళి మొహం మీద అనేయండి. ఈ రెండిట్లో ఏం చేస్తా సత్యభామ? సిచ్యువేషన్ బట్టి చేస్తుంది. నీ రియల్లీ అబ్యూజివ్ సిచ్యువేషన్ నా మొహం మీదకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇచ్చేస్తాను మొహం మీదే. అంటే ఇంకా దే డిజర్వ్ దట్ కైండ్ ఆఫ్ రియాక్షన్ అన్నప్పుడు ఇచ్చేస్తా. లేదు ఒకళ్ళ మీద తట్టుకోలేని కోపం ఉంది, చిరాకు ఉంది, ఇరిటేషన్ ఉంది అంటే నేనైతే పడబరబరబర 10-15 తిట్లు రాసేసి చింపేసి అవతల పడేస్తాను. లేదు అంటే ఆ మనిషిని మ్యాక్సిమం అవాయిడ్ చేసేస్తాను నేను కలవడం. ఇంకా వద్దు. మెంటల్ పీస్ చాలా ఇంపార్టెంట్ అండి నాకు లైఫ్లో. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి నేను ఖచ్చితంగా బయటికి వచ్చేస్తా. ఎందుకంటే ఐ హ్యావ్ టు లివ్ అండ్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడే నా నుంచి కంటెంట్ కూడా అలా వస్తుంది. నేను బాధపడుతూ ఉంటే జీవితంలో 24 గంటలు ఇదే తలుచుకుని యాక్సెప్ట్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కండిషన్ ఇది అనే విషయం మీరు యాక్సెప్ట్ చేయాలి. నా లిమిటేషన్స్ నాకు తెలుసు అని నేను ఫస్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడే నేను ఉన్న దాంట్లో నేను ఏం గ్రేట్గా చేయగలను, నేను ఆ గోల్ ఎలా రీచ్ అవ్వగలను నేను చూసుకుంటా. నేను ఇదే చేయగలను. నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కొన్ని పద్ధతుల ప్రకారం మమ్మల్ని పెంచారు. నేను యాక్సెప్ట్ చేయకుండా మా అమ్మ నన్ను చుడిదారి వేసుకోమంటుంది, చున్నీ ఇక్కడ వరకు వేసుకోవాలి, ఇలా పిన్నులు పెట్టుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి నాకు కూడా ఇంట్లో చిన్నప్పుడు. అలాగే పెరిగా నేను చిన్నప్పటి నుంచి పద్ధతిగా. అంటే ఇప్పుడు పద్ధతి లేకుండా ఉన్నానని కాదు, అందుకని నాకు ఒక కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ నాకు అలవాటు అయిపోయింది. అది దాటి ఇంకా నేను డ్రెస్సెస్ వేసుకోలేను. ఇప్పుడు మా అమ్మ అప్పుడు నన్ను ఇలా మా అమ్మ నన్ను ఇలా పెంచుతోంది, నేను జీవితంలో ఇలా తయారైపోయింది, నాకు ఏంటి ఇలా అయిపోయింది అని నేను బాధపడి నన్ను యాక్సెప్ట్ చేయాలి. ఓకే స్వాతి, నీ మైండ్ సెట్ ఇలా ఉంది, నువ్వు యాక్సెప్ట్ చేసుకో, ముందుకెళ్ళు. సింపుల్. నాకు ఇలా చూస్తే లైఫ్ చాలా సింపుల్గా కనిపిస్తుంది కావ్య గారు. బాధలే ఆలోచిస్తే చిల్లవ్వలేరు. చిల్లవ్వడం కాదు, ఏమీ చేయలేరు, పెద్ద చిల్లు పడుతుంది లైఫ్. చిల్లు పడుతుంది అంటే జనాలకు కూడా చిరాకు వస్తుంది మీద మాట్లాడడానికి. ఎవరైనా వాడి కష్టాలతో వాడు పడొస్తుంటాడు, మీ కష్టాలు కూడా 24 గంటలు చెప్తూ కంప్లైంట్ చేస్తూ నా జీవితం ఇలా అయిపోయింది, నా జీవితం ఒకప్పుడు నేను ఇలా ఉండేదాన్ని, నేను అలా ఉండేవాడిని, నా వల్ల ఇలా, ఒక అమ్మాయి వల్ల నా జీవితాన్ని ఇలా చేసుకున్నాను, ఒక అబ్బాయి వల్ల నా జీవితం ఇలా అయిపోయింది అని సంవత్సరాలు అదే ఒక పాయింట్ మీద కనబడిన ప్రతి ఒక్కళ్ళకి, గోడలకి, చెంబులకి, ముంతలకి మీరు చెప్పుకుంటూనే ఉన్నారనుకోండి, ఒకసారి జాలి పడతారు, 2 సార్లు జాలి పడతారు, 3వసారి అవాయిడ్ చేస్తారు. వెళ్ళి వాళ్ళతో మాట్లాడకండి రా, పొద్దున్న లేస్తే బాధలే చెప్తారని. సో పబ్లిక్ లైఫ్లో వద్దు అట్లాంటి వీడియోస్ కావచ్చు, అట్లాంటి స్టేట్మెంట్స్ కావచ్చు అంటారు. ఎండ్ ఆఫ్ ద వర్డ్, అంతేనా? అది మళ్ళీ పర్సనల్. మీకేం కావాలి అనే దాని మీద డిపెండ్. నీకు అలా చెప్పుకుంటే బాగుందా, చెప్పుకో. మళ్ళీ దానివల్ల వచ్చే రియాక్షన్స్ వల్ల నువ్వు బాధపడకూడదు, అది కూడా ఉంది. నువ్వు చెప్పేద్దాం అనుకున్నావు, చెప్పేసేయి.
తర్వాత నేను తిట్టారు, నువ్వు దాని నుంచి చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఫేస్ చేసావు, దానికి రెడీగా ఉన్నావా? ఎక్కడ ఉంటారు? ఉండరు. అది కూడా మళ్ళీ ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకోవాలి ఏదన్నా చేసినప్పుడు, చాలా ఉంటాయి. అది కాకుండానే ఓకే ఇప్పుడు ఇది చేసుకుందాం కదా అని వదిలేసి, ఇప్పుడు నిజంగానే ఇఫ్ దెర్ వాజ్ అ సీరియస్ ఇష్యూ ఏదైతే అడ్రస్ చెయ్యాలి, అలాంటి విషయాలు మాత్రం సైలెంట్గా ఉండకూడదండి. ఐఎమ్ ఆల్వేస్ విత్ దోస్ పీపుల్. వాళ్ళు మాట్లాడాలి. ఎందుకంటే దానివల్ల ఇంకొక 10 మందికి నష్టం జరుగుతుంది, వేరే వాళ్ళకు కూడా ఇలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది అనే కండిషన్స్ లైక్ వాట్, ఇప్పుడు ఏమన్నా ఇఫ్ దే సంబడీ ఈజ్ మిస్బిహేవింగ్ ఆర్ ఆడవాళ్ళని కావాలని ఎవరన్నా ఇల్ ట్రీట్ చేస్తున్నారు ఇన్ ఫ్యూ సిచ్యువేషన్స్, డెఫినెట్గా అలాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేసి మాట్లాడాలి. సో పర్సనల్ లైఫ్ ఎక్స్పోజర్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు సోషల్ మీడియాస్లో? నేను చెప్తున్నాను కదండి, మనం వెళ్ళి అక్కడ నించున్నప్పుడు మనం దేన్ని ఆపలేం. ఇండివిజువల్గా చాలామంది కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి చెప్పడం, గుడ్ ఆర్ బ్యాడ్ చెప్పడం, పెళ్ళిళ్ళు చెప్పడం, సెకండ్ పెళ్ళిళ్ళు చెప్పడం, ఇలాంటివన్నీ ఎంతవరకు మీరు యాక్సెప్ట్? మళ్ళీ వాళ్ళే వచ్చే కమెంట్స్ కావచ్చు, లేదంటే వచ్చే రెస్పాన్స్ నుంచి మళ్ళీ వాళ్ళే ఇరిటేట్ అయిపోతున్నారు, వాళ్ళే ఎమోషన్ అయిపోతున్నారు, వాళ్ళే ఏడ్చే పరిస్థితులు వస్తున్నారు. నేను ఇదే చెప్తున్నా, వాళ్ళకి అలా చేసుకోవాలి. నేను ఇదే చెప్తున్నా. ఐఎమ్ నేను ఎవరిని వెళ్ళి ఏమైంది నీకు, నీ లైఫ్లో ఏం జరిగింది అని అడగను. వాళ్ళు బాధలో ఉన్నారనుకోండి, నేను ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాపీ చేయాలనే చూస్తానండి ఈ విషయంలో. ఎందుకంటే వాళ్ళకి చెప్పుకున్న పాపం, వాళ్ళకి నిజంగా చెప్పుకోవాలనిపించింది అనుకోండి, వాళ్ళే వచ్చి చెప్తారు. నేను వెళ్ళి ఎందుకలా ఉన్నావు, పోనీ పక్క వాళ్ళని ఎందుకలా ఉంది అని నేను అడిగానే అనుకోండి, ఆ అమ్మాయి ఏం చెప్తుంది, నాకు చీమ కొట్టింది అని చెప్పింది అనుకోండి, ఈ అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి మీద ఎవరో చీమని వేసారట, ఆ అమ్మాయి నా చీమ కుట్టింది అందుకని ఆ అమ్మాయి ఏడుస్తుంది. ఇంకొకళ్ళని అడిగాను అనుకోండి, ఆ అబ్బాయిని ఈ అమ్మాయి మొన్న కొట్టిందిట, అందుకని ఆ అబ్బాయి వచ్చి ఆ అమ్మాయి మీద చీమ వేసాడు. స్టోరీ చూసారా ఎలా మారిపోయిందో? ఎలా చెప్తున్నా స్వాతి గారు ఇన్ని స్టోరీస్? ఐఎమ్ రియలీ సారీ టు సే, గాసిపింగ్ ఈజ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ థింగ్ ఇన్ ద వరల్డ్ అండి. ఎవ్రీవేర్ ప్లెయిన్గా మాట్లాడుకుని స్ట్రైట్గా మాట్లాడుకునే మనుషులు చాలా తక్కువ మందే ఉన్నారు, నేను ఓపెన్గా చెప్తాను. ఎందుకంటే దే ఆర్ ఎంటర్టైనింగ్. అంటే వాళ్ళ లైఫ్లో కూడా బాధలు ఉన్నాయి, ఓకే అమ్మయ్య అనుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు మాట్లాడాలి, నీకెందుకు హ్యాపీగా ఉండు, నీకేమైనా హెల్ప్ చేయాలనిపిస్తే చెయ్యి, ఎందుకు వెనకాల మాట్లాడుకుంటున్నావు? ఉన్నది లేనిది పక్కనున్నది ఎదురుకుండా ఉన్నది అదొక ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎంటర్టైన్మెంట్కి వెళ్ళి కుచ్ భీ కరేంగే టైప్లో నాకు చాలా బాధ అనిపిస్తుందండి. అండ్ ఐఎమ్ అవే ఫ్రమ్ సచ్ థింగ్స్. నేను వెనకాల కూర్చొని నీకు ఓకే, నీకేమన్నా నష్టమా, నువ్వు అన్నం పెడుతున్నావా వాళ్ళకి, నువ్వు పోషిస్తున్నావా? నేను ఓపెన్గా అయితే అడుగుతాను, నువ్వు పోషిస్తున్నావా, నీకెందుకు? వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు తగలడుతున్నారు, ఇలాగే తగలడుతున్నారు వాళ్ళ లైఫ్ వాళ్ళు. అవును, మీరు అన్నది నాకు షింక్ అవుతుంది. అంటే నాకంటే నా పర్సనల్గా కాదండి, రీసెంట్గా ఒక ఫోక్ సింగర్ జాను గారు, నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నాను, ఐఎమ్ వెరీ ఎమోషనల్ అని చెప్పి తను ఒక వీడియో పెడితే దానికి లాట్ ఆఫ్ కామెంట్స్, షీ క్రైడ్ ఎ లాట్, ఐ మీన్ ద డిప్రెషన్ అని చెప్పే వరకు వచ్చింది. తర్వాత అలేఖ్య చిట్టిపక్షర్లు, షీ వెంట్ టు ద సూసైడ్. నిజంగా అంటే ఎంతవరకు మనం ఎక్స్పోజ్ అవ్వాలో అంతవరకు మాత్రమే ఎక్స్పోజ్ అవ్వాలి, ఎంతవరకు కమెంట్స్ని తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకుంటే మెంటల్ పీస్కి అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదేమో. ఇక్కడ ఏమైందంటేనండి, దే ఆర్ వెయిటింగ్ ఫర్ యాక్సెప్టెన్స్. నేను చేసింది కరెక్టే కదా అని 10 మంది చెప్తే వాళ్ళు హ్యాపీ. అలా చెప్పరు ఎవరు. మీరు చేసేది మీకు కరెక్ట్ అనిపిస్తే సరిపోతుంది. అంతకు మించి వేరే వాళ్ళు యాక్సెప్టెన్స్, తను పబ్లిక్గా ఎందుకు చెప్పింది, సపోజ్ షీ మైట్ హ్యావ్ తనకి వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అని ఎక్స్పెక్ట్ చేసి మనం మంచిగా అనుకున్నది మంచిగా అనుకుని అక్కడ పెడతాం. లేదు, ఇప్పుడు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తానండి. ఐ హ్యాడ్ అ బ్రెయిన్ ట్యూమర్ అట్ ద ఏజ్ ఆఫ్ 19. చాలా సీరియస్ లెవెల్లో. ఇట్ వాజ్, నాకు మొత్తం ఇదంతా అయిపోయి ఐ వాజ్ ఆన్ బెడ్. ఆల్మోస్ట్ చావుని హలో చెప్పి వెనక్కి వచ్చాను నేను నా లైఫ్లో. ఓకే,
ఈ స్టేజ్ నుంచి నేను లైఫ్ని ఎలా చూడడం మొదలు నువ్వేం చేయకూడదమ్మా, నువ్వు కంప్యూటర్ ముందు కూర్చోకూడదు, నువ్వేం చేయకూడదు, ఇవన్నీ మాట్లాడారు. సో ఈ స్టేజ్లో ఏమవుతుందంటే జనాలందరూ జాలి చూపించడం స్టార్ట్ చేస్తారు. జాలి చూపించడం స్టార్ట్ చేస్తే బాగుంటుంది కాసేపటి వరకు, పడుకోమ్మా లేమ్మా ఎన్ని రోజులు, లైఫ్ బోర్ కొట్టడం స్టార్ట్ చేస్తుంది. అక్కడి నుంచి ఫైట్ చేసుకుంటూ హెల్త్ని సెట్ చేసుకుంటూ కెరియర్ని హ్యాపీనెస్ని అలవాటు చేసుకున్నాను నేను లైఫ్లో. నువ్వేమన్నా అనుకో, నేను ఎవరి జోలికి వెళ్ళను, నా జోలికి ఎవరిని మ్యాక్సిమం రానివ్వనండి. ఇది నేను ఇలా పెట్టుకున్న బార్డర్. నేను ఇది చేశాను కరెక్టేనా, నేను ఇది చేశాను ఓకేనా, నేను ఇది చేశాను అని నేను మ్యాక్సిమం పోస్ట్స్ కూడా పెట్టాను. నాకు ఎప్పుడన్నా అనిపించినప్పుడు టకటక ఏవో 4-5 స్టోరీలు షేర్ చేసుకుంటా, రకరకాలు కనెక్ట్ అయ్యాయి అనిపించినవి. ఐ ఫీల్ దట్ అది దానికి ఎవడన్నా కమెంట్ పెట్టారే అనుకో నేను పట్టించుకోను. నాకు ఆ టైంలో పెట్టాలనిపించి నాకు ఆ డేర్ ఉంటేనే పెడతాను నేను అది పబ్లిక్లో. ఏమైందమ్మా నీకు ఇప్పుడు డల్గా అనిపించింది, నాకు కూడా అనిపిస్తుంది, లోగా అనిపించింది, మూడ్ ఆఫ్లో ఉన్నాను. అప్పుడే మీకు తెలుసు కదా ఇన్స్టాగ్రామ్ మనల్ని రెచ్చగొడుతూ ఉంటుంది కొన్ని పోస్ట్ పెట్టి. సో అలాంటివి వచ్చినప్పుడు టకటకటక నేను స్టోరీలో షేర్ చేస్తాను, నేను కూడా చేస్తాను, నాకు కూడా ఉంది అలవాటు. చేస్తే ఎవరో ఏమైంది నీకు నీ లైఫ్లో, ఏమైపోయింది నీకు ఇది లైఫ్లో అని పెడితే రిప్లై ఇవ్వను నేను. నాకు అది అవసరం లేదు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు కనెక్ట్ అయిందా నువ్వు చదువుకో లేదా వదిలేయి, నాకు పెట్టాలనిపించింది. అంటే మీరు ఇన్స్టాలో కూడా జనరల్ కన్ఫ్యూజ్ ఆఫ్ స్టేటస్ లో తీసుకెళ్లి పడేస్తున్నారు అంతే. ఇప్పుడు పాపం అడిగితే ఆల్ రైట్ అని చెప్తా, మరి ఎందుకు పోస్ట్ నాకు ఎందుకు పెట్టాలనిపించింది. నేను ఇలాగే మాట్లాడతానండి. నాకు ఒక పాయింట్ ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు జనాలని. నేను కన్ఫ్యూజ్ చేయట్లేదండి, నేను క్లియర్ గా క్లారిటీ ఉన్నారు కదా, అక్కడే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే నేను ఏమంటానంటే నాకు జాలొద్దు, నువ్వు మాట్లాడతావా కాసేపు కూర్చొని నాతో మాట్లాడు, సరదాగా మాట్లాడు, మనం మాట్లాడుకుందాం, కమాన్ లెట్స్ చిల్ అవుట్ మాట్లాడుకుందాం అని పన్ను చూసుకున్నా, పన్ను చూసుకున్నా, అంతకన్నా వద్దు. డోంట్ గెట్ డీప్ ఇన్ టు డిస్కషన్. నువ్వు సాల్వ్ చేయలేవు దాన్ని, నువ్వు చేయలేవు నేను చేయలేను. ఏం చేస్తామండి, నీ ప్రాబ్లం నేను లైఫ్లో నేర్చుకున్నది ఒకటేనండి, మీతో మీరు మాత్రమే ఉంటారు, మీ ప్రాబ్లం మీరు మాత్రమే సాల్వ్ చేసుకోగలరు. ప్రపంచం మొత్తం మీకు 150 సలహాలు ఇస్తుంది, కానీ అల్టిమేట్గా ఏది కరెక్ట్ అని పిక్ చేసుకోవాల్సింది కదా. ఈ ప్రాసెస్ కామన్ అయినప్పుడు, కానీ నేను ఒకటి మాత్రం నమ్ముతాను, మీకు లైఫ్లో యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ అ వెల్ విషర్. అంటే మనం ఏదో తీరం గమ్యం లేని ఓడలాగా వెళ్ళిపోవాలని నేను చెప్పను. మీకు మీ ఆలోచనలని అర్థం చేసుకునే మనుషులు మీ లైఫ్లో మాత్రం ఉండాలి, దగ్గర మనుషులు. అలాంటి వాళ్ళని ఉంచుకుని మీ మెంటల్ పీస్ మెయింటైన్ చేసుకుంటూ నాకున్నారు లక్కీగా, అలాంటి వాళ్ళ కోసం ట్రై చేయండి. వాళ్ళతో మీరు ఎప్పుడన్నా మాట్లాడాలి. నేను నిజంగా కెరియర్లో చాలా డీప్గా బాధపడినప్పుడు మా తణుకులో భమిడి కమలాదేవి గారు అని మా టీచర్ గారు ఉన్నారు. షీ మేడ్ మీ, ఇప్పుడు నేను ఇంత వాగుతున్నాను ఇలాంటి, షీ మేడ్ మీ ఇన్ టు దిస్. లైఫ్ అంటే ఏంటి అనేది ఆవిడ సంగీతం నేర్పిస్తూ నాకు చెప్పారు. షీఈ్ మై రోల్ మోడల్. షీఈ్ నౌ ఆవిడ రాయసం రాజలక్ష్మి సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్, తణుకులోనే ఉంటారు. ఆవిడ రైటర్ అండ్ షీజ్ ఎలా అంటే అమ్మలాగా, షీ వాజ్ విత్ మీ ఆల్ ద టైమ్ అన్నీ చెప్తూ. ఫస్ట్ నేను స్టేజ్ ఎక్కిచ్చింది పాడించింది కూడా ఆవిడే. కూర్చుని ఆవిడ నాకు ఎప్పుడన్నా నిజంగా లోగా అనిపిస్తే, నాకు ఏం చేయాలో తెలియకపోతే నేను ఆవిడ దగ్గరికి వెళ్తాను. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చుని అది ఇది మాట్లాడితే ఆవిడ చివరికి అన్నీ చెప్తారండి. ఎలా చెప్తారు, నన్ను అర్థం చేసుకుని చెప్తారు. మళ్ళీ నాకు చెప్పిందే వేరే వాళ్ళకి చెప్పరు, ఆవిడ అర్థం చేసుకుని చెప్తారు. అలా ఉండాలి. అలా చెప్పినప్పుడు నాకు ఎందుకో తెలీదు, ఆవిడకి చెప్పుకున్నప్పుడే సగం ప్రాబ్లం క్లియర్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. అనిపించినప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఒక కొత్త ఎనర్జీ తోటి నేను మళ్ళీ వస్తా. నువ్వు చేసేయగలవే అనే ఒక మాట ఎంత బాగుంటుంది. అలా అనేవాళ్ళని పెట్టుకోండి మీ పక్కన. ఊరికే నువ్వేం చేస్తావు నీకు తెలుసా, అది చాలా కష్టం, అది నీ వల్ల కాదు అనే వాళ్ళని పెట్టుకోకండి. పోనీ వాళ్ళ మాట మీరు వాళ్ళని లైఫ్లోంచి తీలేరు అనుకోండి, వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఎందుకంటే మీకు నిజంగా డ్రీమ్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపలేరు.
ఇది నా లైఫ్లో నేను నేర్చుకున్న లెసన్. ఎలాగ బ్లూమ్, ఎలాగ ఒక చేంజ్ వచ్చింది నా లైఫ్లో ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ప్యాటింగ్. నేను ఒక ఇన్హిబిషన్ తోటి, భయంతో ఏం చేయగలను స్టేజ్ మీద అంటే, మా తమ్ముడు మమన్ కుమార్, వాడు పాడతాతీగా నాకు ఇచ్చిన తమ్ముడు. సో హీ వాజ్ దేర్ విత్ మీ ఇన్ దిస్ మై సింగింగ్ జర్నీ. ఉన్నప్పుడు అక్క నువ్వు బాగా మాట్లాడుతున్నావు అక్క, నువ్వు ఎందుకు యాంకరింగ్ చేయకూడదు స్టేజ్ మీద అని స్టార్ట్ చేసింది వాడే. అప్పటి నుంచి నేను అవునా నేను బాగా మాట్లాడుతున్నానా, ఓకే నేను మాట్లాడతాను అని నేను యాంకరింగ్, సింగింగ్, పర్ఫార్మెన్స్ 3 కలిపి సోలోగా ఐఎమ్ ఏ పర్ఫార్మర్ ఆన్ ద స్టేజ్ నౌ. దట్ ఈస్ మై యునిక్ క్వాలిటీ. యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటారు కదా, అది నాది స్టేజ్ మీద. ఐఎమ్ దట్ ఆన్ ద స్టేజ్. ఇప్పుడు వాడు పాజిటివ్, అబ్బా ఇదెంత బాగుంది అనగానే ఒక ఎనర్జీ వస్తుంది మనకి, మనం చేస్తాం ఆ పని. ఈ ఎనర్జీ నేను అంటాను మనలోంచి మనకు కూడా ఉండాలి. ఆ జడ్జిమెంట్ అంటాను అసలు లేదు, వాడు అన్ని అబ్బా బాగుంది అన్నది నేను దరిద్రంగా చేస్తున్నది వాడు బాగుంది అన్నాడు అనుకోండి, మీకు జడ్జిమెంట్ లేకుండా ఇంకోళ్ళు వచ్చి ఏంటమ్మా ఇది దరిద్రంగా అని తిడతారు మొహం మీద. సో సెల్ఫ్ జడ్జిమెంట్ కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఏ పర్సన్, ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని వెనకాల సపోర్ట్ చేసి ఓకే ఒక పుష్, ఓకే రైట్ నువ్వు చేసేది కరెక్ట్. సో దీస్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ మై లైఫ్. మాకైతే వాళ్ళ స్టూడియోలో ఒక సింగర్ మాత్రమే ఇంటర్వ్యూ చేస్తున్నట్టు లేదు. మాట్లాడించకండి, చాలా కష్టం. ఒక సింగర్ని, ఒక యాంకర్ని, ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్ని, ఎక్స్పర్ట్ని, ఒక కౌన్సిలర్ని, ఒక అంటే దిస్ ఇస్ మై సైడ్ ఆఫ్ ప్రాస్పెక్టివ్. సో ఇవన్నీ కలిపి మా స్టూడియోకి వచ్చి సత్యభామ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీ భాషలో చెప్పండి, ఇప్పుడు ఏం చెప్తారో మీరు. నేను ఇంకొక పాయింట్ మిస్ అయ్యాను ఇక్కడ చెప్పాల్సింది. మీరు మాటలు చెప్పొద్దండి, పాటల్లో చెప్పండి. బోర్ కొట్టేసాయా నా మాటలు మీకు? ఈ ఒక పాయింట్ నేను చెప్తాను. ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇప్పుడు కలి అని ఒక వర్క్ షాప్ చేస్తున్నాం. అంటే ఇది లిప్సికా ఉంది కదా సింగర్, తన బ్రెయిన్ చైల్డ్ అనమాట. అందులో సింగింగ్, డాన్సింగ్, ఆర్ట్, మెంటల్ హెల్త్ ఇవన్నీ కలిపి ఒక వర్క్ షాప్ ఉంటుంది. సో దానికి నేను హోస్ట్ చేస్తాను. అది ఇది నాకు లైఫ్లో ఎంత చేంజ్ తీసుకొచ్చింది అంటే, ద వే కాన్ఫిడెన్స్ ఎలా తీసుకొచ్చింది అంటే, ద పీపుల్ హూ కమ్ దేర్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడుతూ, ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ వర్క్ షాప్. సో ఇలాంటి వర్క్ షాప్స్ ఇంకా చాలా జరగాలి. ఇలాంటి వర్క్ షాప్కి నన్ను చూస్ చేసుకున్నందుకు లిప్సికాకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ని చూస్తున్నాను నేను. మీరు ఇప్పుడు అన్నారు కౌన్సిలర్ ఇవన్నీ అంటున్నారు కదా, నా ముందున్నారు కాబట్టి డిఫరెంట్ పీపుల్ని చూస్తూ లైఫ్లో ఓహో అవును కదా అని నేను చాలా నేర్చుకుంటూ ఉంటాను. ఎప్పుడు నన్ను నేను మార్చుకుంటూ ఉంటాను. సో అందుకని ఎప్పుడూ సరే ఒకటే, మా టీచర్ గారు నాకు చెప్పే మాట ఒకటి, ఏడ్చే వాళ్లను ఏడవని, ఏడ్చే వాళ్లను ఏడవని, నవ్వే వాళ్ళ అదృష్టమేమని, ఏడ్చే వాళ్లను ఏడవని, ఏడవని అని. వాళ్ళని మనం ఏం చేయలేము, మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మా కోసం ఇంత టైం స్పెండ్ చేసి వచ్చినందుకు థ్యాంక్ యూ ఎ లాట్ సత్యభామ గారు. థ్యాంక్ యూ సో మచ్.